రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ ప్రతిష్టాత్మకమైనది ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి కన్వీనర్ గా నియమితులయ్యారు. అలాగే ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ గా నియమితులయ్యారు. నందపు శ్రీనివాస్ బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రతిష్టాత్మకమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో పదవులు పొందిన నందెపు బోర్లగడ్డలను ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గ కార్యవర్గ మరియు బిల్డింగ్ ట్రస్ట్ సభ్యులు అభినందించారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా సూర్యనారాయణమూర్తి, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖలో కూడా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. 9553000009 ద్వారా నెంబర్ను సేవ్ చేసుకోవడం ద్వారా సేవలు పొందవచ్చని ప్రజలకు సూచించారు. ప్రజలు ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పోలీస్ సేవలను పొందవచ్చన్నారు. ఈ చలాన్ చెల్లింపు, ఎఫ్ఐఆర్ నకలు పొందడం, ఎఫ్ఐఆర్ స్టేటస్, కేసు దర్యాప్తు దశను తెలుసుకోవడం వంటి సేవలు సులభంగా పొందవచ్చని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పల్లె పండుగ 2.0లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు ₹1 కోటి ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్ నిర్మాణ ప్రారంభోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ తో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బోరుగుపల్లి శేషారావుతో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కంసాలిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రహదారులు వేయిస్తున్నామన్నారు. డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తున్నానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినందుకు రాష్ట్రంలోని తొలిసారి 11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులను నిడదవోలు నియోజకవర్గానికి కేటాయించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కూటమి నాయకులు మంత్రి కందుల దుర్గేష్ కు ఘనస్వాగతం పలికారు. జై కందుల నినాదాలు చేశారు. గ్రామ సభల్లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కోనసీమలోని ఇరుసు మండలో ఓఎన్జీసీకి చెందిన బావి నుంచి వెలువడిన బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. అయితే బావి నుంచి మంటల స్థాయి తగ్గిందని అధికారులు తెలిపారు. మంటలు ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలు దహనమవుతున్నాయి. కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు అలుముకున్నాయి. బ్లోఅవుట్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు పాసర్లపూడి బ్లోఅవుట్ ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ నిపుణులతో పాటు అంతర్జాతీయ నిపుణులను రప్పించేందుకు చర్యలు తీసుకుంది. రేపటికి మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, పూణే మాజీ ఎంపీ సురేష్ కల్మాడి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూణేలోని దీనదాన్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సురేష్ కల్మాడి రాజకీయాలతో పాటు సైనిక, క్రీడా పరిపాలన రంగంలోనూ కీలక పాత్ర పోషించారు. పూణే నుంచి పలుమార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన కేంద్ర రైల్వే శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భారతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పూణేలో 1944లో జన్మించిన కల్మాడి 1964 నుంచి 72 వరకు భారత వైమానిక దళంలో పైలట్గా సేవలందించారు. 1965, 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు.